భారత రాజ్యాంగం యొక్క విశిష్ట లక్షణాలు చూసుకుంటే, ఇది అతిపెద్ద లిఖిత రాజ్యాంగం. దృఢ, అదృఢ లక్షణాల కలయిక ఉంటుందంట ఇది భారత రాజ్యాంగం. అయితే పార్లమెంటరీ తరహా ప్రభుత్వం ఉంటుంది ఇక్కడ. స్వతంత్ర సమీకృత న్యాయ వ్యవస్థ ఉంటుంది. ప్రాథమిక హక్కులు 3వ భాగంలో 12 నుంచి 35 ఆర్టికల్స్ మధ్యలో ఉంటాయన్నట్టు. సో, మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఓకేనా. సో, ఆదేశ సూత్రాలు, ప్రాథమిక విధులు 36 నుంచి 51 ఆర్టికల్స్ మధ్యలో ఉంటాయి. అయితే ఈ ప్రాథమిక విధుల్ని స్వరణ్ సింగ్ సిఫార్సుల మీద ఈ ప్రాథమిక విధుల్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో, లౌకిక రాజ్యం అంటే ఏ మతాన్ని కూడా అధికార మతంగా స్వీకరించదు అని అర్థం. సో, వయోజన ఓటు హక్కునిచ్చారు. ఇప్పుడు 18 సంవత్సరాలు నిండిన వారికి. ఎక్కడి నుంచి? 1989లో 61వ సవరణ. ఓకేనా. సో, ఇట్ ఈస్ 161 సవరణ. సో, మనం చూసుకుంటే ఇక్కడ 21 ఏళ్ళ నుంచి 18 సంవత్సరాలకు కుదించారు. దీన్ని వయోజన ఓటు హక్కును. ఓకేనా. ఏక పౌరసత్వం అంటే ఇండియా మొత్తానికి కూడా సింగిల్ సిటిజన్షిప్ ఉంటుందన్నమాట. సో, స్వతంత్ర ప్రతిపత్తి గల వ్యవస్థలు, న్యాయ వ్యవస్థ అట్లాంటివన్నీ కూడా స్వతంత్రంగా వ్యవహరిస్తాయి. ఓకేనా. సో, అత్యవసర అధికారాలు, సో ఎమర్జెన్సీ ఉంటాయి కదా. సో, ఆర్టికల్ 368 అట్లాంటివన్నీ కూడా. సో, 3 అంచెల ప్రభుత్వ వ్యవస్థ ఉంటుంది. ఒకటి కేంద్రం పరంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రం పరంగా రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ప్రభుత్వం, ఇట్లా 3 అంచెలు ఉంటాయి. పంచాయతీరాజ్ సిస్టమ్ టైప్లో అన్నట్టు. ఓకేనా. సో, ఇక్కడ రాజ్యాంగ సవరణ పద్ధతులు చూసుకున్నట్లయితే 1949 నాటికి 395 ఆర్టికల్స్, 22 భాగాలు ఉండేవి, 8 షెడ్యూల్ ఉండేవి. ఇప్పుడు 470 ఆర్టికల్స్, 25 భాగాలు, 12 షెడ్యూల్ ఉన్నాయన్నట్టు. అయితే ఈ భారత రాజ్యాంగాన్ని 1935 భారత ప్రభుత్వ చట్టానికి జిరాక్స్ కాపీగా చెప్తాం. సో, 60 దేశాల రాజ్యాంగాలు పరిశీలించి గ్రహించారు మన రాజ్యాంగాన్ని. ఓకేనా. సో, ఇది అదృఢమైంది. అంటే చాలా వరకు ఈ అదృఢమైన అంటే మనం ఎప్పుడప్పుడు సవరించుకోవచ్చు. దృఢమైందంటే అసలు సవరించడానికి వీలు కాదు. సో, అమెరికా రాజ్యాంగం దృఢమైంది, బ్రిటన్ రాజ్యాంగం అదృఢమైంది. మనది 2 కొన్ని విషయాల్లో దృఢమైంది, కొన్ని విషయాల్లో అదృఢమైంది. సో, ఆర్టికల్ 368 ప్రకారంగా మనం రాజ్యాంగాన్ని సవరించవచ్చు. ఎట్లా? 2/3 వంతు మెజారిటీ ఈ 2 సభల లోపల, లోక్సభ, రాజ్యసభ లోపల మనకి దాదాపు 50% కన్నా ఎక్కువ మెజారిటీ నిరూపితమైతే దాన్ని మనం సవరించుకోవచ్చు. ఓకేనా. సో, మన భారతదేశంలో రూలింగ్స్ని క్వాజీ ఫెడరల్ లేదా అర్ధ సమాఖ్య అని కేసీవేర్ అన్నాడు. బార్గెన్ ఫెడరేషన్ అని మారిస్ జోన్స్ అన్నాడు. సహకార సమాఖ్య అని గ్రాన్విల్ ఆస్టిన్. ఫెడరేషన్ విత్ యూనిటరీ టెండెన్సీ అని ఐవర్ జెన్నింగ్స్ చెప్పాడు. తర్వాత పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అని బ్రిటన్ చెప్పింది. సో, ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అని అమెరికాలో ఉంటుందన్నట్టు. సో, వెస్ట్ మినిస్టర్ మోడల్ అంటే బ్రిటన్ నుంచి తీసుకున్న పార్లమెంటరీ వ్యవస్థను వెస్ట్ మినిస్టర్ మోడల్ అని చెప్తారు. అయితే మనకి స్వతంత్ర ప్రతిపత్తి ఉన్నాయి చూసుకుంటే ఎలక్షన్ కమిషను, కాగ్, యూపీఎస్సి, ఎస్పీఎస్సి అంటే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్, ఇవన్నీ కూడా స్వతంత్ర ప్రతిపత్తితో స్వతంత్రంగా వ్యవహరిస్తాయన్నట్టు. రాజ్యాంగ పీఠిక చూసుకున్నట్లయితే దీన్ని ప్రియాంబుల్ అంటాం. సో, ఫస్ట్ అమెరికా రాజ్యాంగం నుంచి గ్రహించడం జరిగింది. అయితే ఇది ఆశయాలు, తీర్మానం, లక్ష్యాలు ఆధారంగా పీఠిక రూపొందింది. డిసెంబర్ 13, 1946లో నెహ్రూ దీన్ని స్టార్ట్ చేశాడు అన్నట్టు. సో, ఎన్ఏ పాల్కివాలా న్యాయవేత్త పీఠికని రాజ్యాంగపు ఐడి కార్డ్ అని చెప్పాడు. కేఎం మున్షి పీఠికను భారత జాతక చక్రంగా అభివర్ణించాడు. 1976లో 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పీఠిక లోపల 3 కొత్త పదాలు ప్రవేశపెట్టడం జరిగింది. ఒకేసారి పీఠికకు ఇప్పటివరకు ఇది అమెండ్మెంట్ జరిగింది, సవరణ జరిగింది. ఏది మనకి సోషలిస్ట్ అనే పదం ఫస్ట్ టైం ప్రవేశపెట్టారు. సెక్యులర్ అంటే లౌకికం, ఇంటిగ్రిటీ అంటే సమగ్రత. సో, పీఠికకు ఇప్పటివరకు ఒక్కసారి మాత్రమే సవరణ చేయడం జరిగింది. సో, దీనిలో చూసుకుంటే కొన్ని ఇంపార్టెంట్ కీ టర్మ్స్ ఉన్నాయి ఇక్కడ. భారత ప్రజలమైన మేము అంటే అధికారానికి మూలం ఎవరు? ప్రజలు. చాలాసార్లు బిట్ అడిగాడిది. అధికారానికి మూలం ఇండియాలో ప్రజలు మాత్రమే. మనది ఎందుకంటే ప్రజాస్వామ్య దేశం కాబట్టి. ఓకేనా. సో, ఇక్కడ చూడండి, సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యం ఇవన్నీ కూడా ప్రభుత్వం స్వరూపాలు. సో, న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, తర్వాత ఏకత, సమగ్రత ఇవన్నీ కూడా మన భారతదేశానికి సంబంధించినటువంటి లక్షణాలు. సో, సర్వసత్తాక అంటే సార్వభౌమాధికారం కల్పిస్తుంది.
ఏ దేశం అధీనంలో ఉండదు, స్వతంత్రంగా ఉంటుంది. ఇతర దేశాలు జోక్యం చేసుకోకూడదు. డొమినియన్ స్టేటస్‌లో ఉండదు. పూర్తి అధికారాలు ఉన్నా కూడా మన దేశంలో చట్టాలన్నీ బ్రిటన్ రాజు ఆమోదం తెలపడాన్ని డొమినియన్ స్టేటస్ అంటాం. సో, మన ఇండియాకి స్వయం నిర్ణయ అధికారం ఉంటుంది. సామ్యవాదం అంటే 1976లో 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ప్రవేశపెట్టారు. ఈ సూత్రాలు ఆదేశిక సూత్రాల్లో ఉన్నాయి. రాజ్యం అన్ని వ్యవహారాలు చూస్తుంది. సంపద ప్రజల మధ్య పంచబడుతుంది. లౌకిక రాజ్యం అంటే మత ప్రమేయం లేని దేశం, అధికార మతం ఏమీ ఉండదు. ప్రజాస్వామ్యం తీసుకున్నట్లయితే ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలు ఏర్పాటు చేసుకునే ప్రభుత్వం. ఇది అబ్రహాం లింకన్ యొక్క డెఫినేషన్ అని అందరూ కూడా తెలిసిందే. సో, గణతంత్ర రాజ్యం అంటే రాజ్యాధినేత ఎన్నుకోబడతాడు ఎలక్షన్ల ద్వారా, వంశపారంపర్యంగా కాకుండా ఎలక్షన్లు పెట్టి ఎన్నుకుంటే దట్ ఈస్ కాల్డ్ గణతంత్రం, రిపబ్లిక్ అంటాం. ఓకేనా. సో, న్యాయం, సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం, రాజకీయ న్యాయం. స్వేచ్ఛ చూసుకున్నట్లయితే ఆర్టికల్ 19 ప్రకారం స్వేచ్ఛగా జీవించే హక్కు ఉంటుంది. సమానత్వం అంటే ఆర్టికల్ 14 ప్రకారంగా చట్టం ముందు అందరూ సమానమే. సౌభ్రాతృత్వం అంటే ప్రజల మధ్య సోదరభావం ఉంటుంది. ఐక్యత, సమగ్రత, దేశంలో విభిన్న ప్రాంతాలు, సంస్కృతి, భాషలున్నా కూడా మనమంతా కూడా ఇండియన్సే, ఒక్కటే. ఇక్కడ రాజ్యాంగానికి స్ఫూర్తి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ 1775 నుంచి 83 మధ్యలో అమెరికా విప్లవం నుంచి ప్రవేశిక లిఖిత రాజ్యాంగం కాపీ చేసి తీసుకున్నాం. 1789లో ఫ్రెంచ్ విప్లవం నుంచి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం కాపీ చేసి తీసుకున్నాం. 1917లో రష్యా విప్లవంలోంచి సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అనే విషయాన్ని మనం కాపీ కూడా తీసుకున్నాం. ఈ కేసుల్లో 5 కేసులు ఇంపార్టెంట్ అండి. పీఠిక రాజ్యాంగంలో అంతర్భాగం కాదు అని వాదించేవి బెరుబరీ కేసు 1916 మాత్రమే, కేశవానంద భారతి కేసు 1973, మినర్వా మిల్స్ కేసు 1980, ఎస్ఆర్ బొమ్మాయి 1994, ఎల్ఐసి ఇండియా కేసు 1995. ఈ 4 కేసులు కూడా 1973, 1980, 1994, 1995 ఇవన్నీ కూడా రాజ్యాంగంలో పీఠిక అంతర్భాగము అని చెప్తున్నాయి. సో, పీఠిక రాజ్యాంగంలో అంతర్భాగం కాదు అని వాదించిన ఒక్కొక్కటి మనకి ఇక్కడ బెరిబరీ కేసు. ఓకేనా. మరి భారత రాజ్యాంగం చూసుకున్నట్లయితే భారత రాజ్యాంగం అర్ధ సమాఖ్యాన్ని కేసీవేర్, సహకార సమాఖ్యాన్ని గ్రాన్విల్ ఆస్టిన్, సర్దుబాటు సమాఖ్యాన్ని ఐపి గోయల్, బేరసారాల సమాఖ్యాన్ని మార్టిన్ జోన్స్, ఐరావతం అని హెచ్వి కామత్, న్యాయవాదుల స్వర్గం అని ఐవర్ జెన్నింగ్స్, అందమైన అతుకుల బొంత అని గ్రాన్విల్ ఆస్టిన్ చెప్పడం జరిగింది. అయితే భారత రాజ్యాంగం ఇన్ని ఇతర దేశాల రాజ్యాంగాల నుంచి కొల్లగొట్టినది అని పేర్కొంటే దానికి నేను గర్వపడతాను. మంచి ఎక్కడున్నా కూడా గ్రహించడంలో తప్పు అస్సలు లేదని అంబేద్కర్ చెప్పడం జరిగింది. భారత రాజ్యాంగంలో భారతదేశాన్ని రాష్ట్రాల యూనియన్గా నిర్వచించారు. సమాఖ్య అనే పదం రాజ్యాంగంలో ఎక్కడ కూడా నిర్వచించబడలేదు. భారత రాజ్యాంగంలో గ్రహించిన అంశాలు చూసుకున్నట్లయితే 1935 భారత ప్రభుత్వ చట్టం, దీనిలో సమాఖ్య వ్యవస్థ, కేంద్ర రాష్ట్ర సంబంధాలు, రాష్ట్రపతి పాలన, గవర్నర్ పదవి, ఆర్డినెన్స్ల జారీ, పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ఇవన్నీ కూడా 1935 భారత ప్రభుత్వ చట్టం నుంచి గ్రహించారు. ఎక్కడికి? మన భారత రాజ్యాంగంలోకి. బ్రిటన్ రాజ్యాంగం నుంచి గ్రహించిన అంశాలు చూసుకున్నట్లయితే ఏకపౌరసత్వం, పార్లమెంటు నిర్మాణం, ఎన్నికల యంత్రాంగం, ఉద్యోగుల ఎంపిక, రిట్లు జారీ చేయడం, పార్లమెంటు, క్యాబినెట్టు తరహా ప్రభుత్వం, శాసన నిర్మాణ ప్రక్రియ, సమన్యాయ పాలన, ద్విసభ విధానం, స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవులు, కాగ్, అటార్నీ జనరల్ ఇవన్నీ కూడా బ్రిటన్ రాజ్యాంగం నుంచి గ్రహించడం జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే అమెరికా రాజ్యాంగం, దీనిలోంచి ప్రాథమిక హక్కులు, న్యాయ సమీక్ష, స్వతంత్ర ప్రతిపత్తి గల న్యాయ వ్యవస్థ, లిఖిత రాజ్యాంగం, రాజ్యాంగాధిక్యత, రాజ్యాంగ ప్రవేశిక, ప్రజా ప్రయోజన వాద్యం, దీన్ని పిల్ అంటాం, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, చట్టం మూలంగా సమాన రక్షణ, రాష్ట్రపతి కార్యనిర్వాహక అధిపతిగా ఉండటం, రాజ్యాంగ సవరణ బిల్లుకు రాష్ట్రాల ఆమోదం తెలపడం, ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్గా ఉండటం, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తుల తొలగింపు, రాష్ట్రపతి త్రివిధ దళాల అధిపతి, ఇవన్నీ అంశాలు కూడా మనకి అమెరికా రాజ్యాంగం నుంచి గ్రహించడం జరిగింది. కెనడా రాజ్యాంగం చూసుకుంటే బలమైన కేంద్రం ఉంటుంది, బలమైన కేంద్ర ప్రభుత్వం, సమాఖ్య నిర్మాణం, అవశిష్ట అధికారాలు, కేంద్రమునకు అధికారాలు అప్పగించడం, గవర్నర్ ఎన్నుకునే పద్ధతి, తర్వాత రాష్ట్రపతి సుప్రీంకోర్టును సలహాలు అడగడం. ఇది మనకి ఆర్టికల్ 143 ప్రకారంగా రాష్ట్రపతి సుప్రీంకోర్టును సలహాలు అడుగుతాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏది ఆర్టికల్ మనకి? ఆర్టికల్ 143. ఇక్కడ చూడండి, మనకి ఆస్ట్రేలియా రాజ్యాంగం చూసుకున్నట్లయితే
దీనిలో భాషా అంశాలు, స్వేచ్ఛ వాణిజ్య చట్టాలు, ఉమ్మడి జాబితా, సహకార సమాఖ్య, పార్లమెంటు ఉభయ సభల సమావేశం ఇవన్నీ కూడా ఆస్ట్రేలియా రాజ్యాంగం నుంచి గ్రహించారు. సో ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి చూసుకున్నట్లయితే ఆదేశ సూత్రాలు, రాష్ట్రపతి ఎన్నిక, నైపతిక ప్రాతినిధ్యం, ఏక ఓటు బదిలీ విధానం, రాజ్యసభకు రాష్ట్రపతి 12 మందిని నామినేట్ చేయడం ఇవన్నీ కూడా ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి గ్రహించడం జరిగింది. జర్మనీ రాజ్యాంగం నుంచి జాతీయ అత్యవసర పరిస్థితి గ్రహించారు. ప్రాథమిక హక్కుల రద్దు అధికారం. తర్వాత దక్షిణాఫ్రికా రాజ్యాంగం చూసుకున్నట్లయితే రాజ్యాంగ సవరణ విధానం, రాజ్యసభ సభ్యుల ఎన్నిక విధానం గ్రహించారు. ఫ్రాన్స్ రాజ్యాంగం నుంచి తాత్కాలిక సభాధ్యక్షుల నియామకం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, గణతంత్రం ఇవన్నీ కూడా ఫ్రాన్స్ రాజ్యాంగం నుంచి గ్రహించారు. జపాన్ రాజ్యాంగం చట్ట నిర్దేశ పద్ధతి, తర్వాత అత్యవసర పరిస్థితుల్లో జీవించే హక్కు రద్దు కాకుండా ఉండడం. యుఎస్ఎస్ఆర్ రాజ్యాంగం చూసుకుంటే ప్రాథమిక విధులు, సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం, ప్రణాళికాబద్ధమైనటువంటి ఆర్థిక వ్యవస్థ. నార్వే రాజ్యాంగం చివరిగా చూసుకున్నట్లయితే ఎగువ సభ, దిగువ సభల సభ్యుల ఎన్నిక విధానం గ్రహించారు.